తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఇక నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని తీర్మానించింది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరిపేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై దేశంలోని ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ఉన్న 27% రిజర్వేషన్కు తోడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లను 69% చేరుకుతాయి. ఇక ఈ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల నుంచి కమిటీ అభిప్రాయాలు తీసుకోనుంది. ఇక కులగణన సర్వేపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకోనుంది. ఇక వీటన్నిటితో కూడిన నివేదికను ఈ నెల 26 కల్లా ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదికను ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్కు ఇవ్వనుంది. ఇక కమిషన్ దానిపై అధ్యయనం చేసి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సూచన చేయనుంది. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశమై కమిషన్ సూచన ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇక గాంధీ భవన్లో శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీఏసీ, టీపీసీసీ సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పీఏసీ సలహా కమిటీల సభ్యులు పాల్గొన్నారు.